వైసీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వ్యవహారం మరోసారి పార్టీ ముందు చర్చకు వచ్చింది. ఆయన తాజాగా కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కలుసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వైసీపీ రాజకీయ వ్యవహారాలను సజ్జలే చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను కలిసిన మోదుగుల తన మనసులో మాటను చెప్పేశారు. తనకు నరసరావుపేట లేదా గుంటూరు పార్లమెంటు స్థానాల ఇన్ఛార్జి పదవిని ఇవ్వాలని కోరారు. కానీ ఈ విషయంపై సజ్జల ఇతిమిద్దంగా ఎలాంటి హామీ ఇవ్వలేదు. అంతేకాదు జగన్ ఇప్పటికే విజయవాడ పార్లమెంటు స్థానాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. దీనిపై మోదుగుల కూడా వాగ్వాదానికి దిగినట్టు తెలిసింది. మీరు ఎలా డిసైడ్ చేశారో నాకు అర్థం కావడం లేదు. నాకేమైనా పరిచయం ఉందా విజయవాడతో? నేనెప్పుడైనా అక్కడ పనిచేశానా? నా మొహం వాళ్ళకి తెలియదు, నాకు వారు తెలియదు. నేనెలా అక్కడ రాజకీయాలు చేస్తాను, పార్టీని డెవలప్ చేస్తానని సీరియస్గానే చెప్పినట్టు తెలిసింది. దీంతో సజ్జల కూడా పార్టీ లైన్ ప్రకారమే పదవులు టికెట్లు ఇస్తామని తేల్చి చెప్పినట్టు సమాచారం. గుంటూరుకు చెందిన మోదుగులకు గత ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇస్తామని ఇవ్వలేదు. దీంతో ఆయన అలిగారు. పైగా పార్టీ కార్యక్రమాలకు కూడా కడుదూరంలో ఉన్నారు. ఈ పరిణామాలు గుర్తించిన వైసీపీ అధినేత జగన్ ఆయనను విజయవాడ పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జిగా 8 మాసాల కిందటే నియమించారు. కానీ మోదుగుల ఒక్కసారి కూడా విజయవాడలో అడుగు పెట్టలేదు.